హలో అందరికీ. ఈరోజు వెల్లుల్లి కారం చూద్దాం. దానికి 2 వెల్లుల్లి గడ్డలు పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా చిన్న రోలు ఉంటే రోల్లో వేసి ఎల్లిపాయలు దంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. దంచేటప్పుడు నేను ఇలా ఇందులో వేసి దంచుతున్నాను. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసి మళ్ళీ కొద్దిగా దంచాలి, నూరుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి మెత్తగా అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ లేదా 1 స్పూన్నర కారం వేసుకొని మళ్ళీ వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర, కారం మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మెత్తగా నూరాలి, దంచాలి. ఈ విధంగా ఇలా చూడండి. ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి. స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి అందులోనే జీలకర్ర, ఆవాలు కొన్ని వేసి కొద్దిగా పసుపు వేసి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పసుపు వేయండి. వేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అందులో వేయండి. వేసి స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఏ కూర లేనప్పుడు మనకు ఈజీగా అయ్యే వెల్లుల్లి కారం ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో ఇది చాలా రుచిగా ఉంటుంది. కొద్దిసేపు ఉడకనివ్వండి. వేడి అన్నంలోకి తీసుకొని తింటే ఎంతో రుచిగా ఈ వెల్లుల్లి కారం అనేది మనకు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వేడిగా మనకు ఇక్కడ వెల్లుల్లి కారం రెడీగా ఉంది. థ్యాంక్ యూ.